ప్రైజ్ టు ది లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఆమేన్. చాలామందికి ఒక పని జరిగించాలంటే, ఒక పని చేయాలంటే భయము. అది సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందోనని భయపడుతూ ఉంటారు. పని అంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించడం కావచ్చు, చదువుకోవటం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంకా మన జీవితానికి ఇది ఉపయోగపడుతుంది, లేదు మన కుటుంబానికి ఇది ఉపయోగపడుతుంది. ఇదిగో ఈ పని చేస్తే మన జీవితం బాగుపడుతుంది, ఈ పని చేస్తే నా కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఇదిగో ఈ పని చేస్తే నా గ్రామం బాగుంటుంది, లేదా ఈ పని చేస్తే నా దేశం బాగుంటుంది అని ఏవైతే ఉన్నాయో అట్లాంటి పనులు అంటే ఒక మంచి జరగటానికి ఉపయోగపడేటటువంటి పని, ఒక మంచి జరగటానికి ఉపయోగపడేటటువంటి పని ఏదైతే ఉందో అట్లాంటివి మనము చేయటానికి భయపడుతూ ఉంటాం. ఎందుకంటే ఒకవేళ అది సక్సెస్ కాకపోతే దానివల్ల కలిగే అవమానము ఇవన్నీ మనం భరించాలా అని ఆలోచనలు మనము చేస్తూ ఉంటాం. అయితే పని జరిగించే విషయాలలో మనుషులు 3 రకాలుగా ఉంటారు. ఒక పని చేయటంలో మనుషులు 3 రకాలుగా ఉంటారు. మొదటి వాళ్ళు ఏంటంటే ఒక పని ప్రారంభించటానికి ముందే ఆ పని ప్రారంభించకుండా ఆగిపోతారు. ఒక పని వాళ్ళ మనసులో ఒక ఆలోచన ఉంది, వాళ్ళకు ఒక పని చేయాలని ఉంది, వాళ్ళు ఒక నూతనమైన ఒక కార్యము చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ దానివల్ల కలిగే అది సక్సెస్ అవుతుందో లేదో, అది ఫెయిల్ అవుతుందేమో, ఒకవేళ ఫెయిల్ అయితే ఎంత అవమానపడాలి, చాలామంది ఎగతాళి చేస్తారు, చాలామంది నన్ను తక్కువగా చూస్తారు, ఈ మాత్రం దానికా నువ్వు ఇట్లా చేయాలనుకున్నావు, ఈ మాత్రం దానికా నువ్వు ఇంత ప్రయాసపడ్డావు అని చాలామంది ఎగతాళిగా మాట్లాడతారేమోనని చాలామంది ఆ పనిని ప్రారంభించటానికి ముందుకి రారు. రెండవ రకం ఏంటంటే వీళ్ళు పనిని ప్రారంభిస్తారు కానీ ఎక్కువ కాలము దానిని కొనసాగించరు. ఆరంభ శూరులు అంటారు వీళ్ళని. ఆరంభ శూరులు అంటే ఆరంభము చాలా ఆర్భాటముగా చేస్తారు, చాలామందిని పిలిపించి చాలామందికి తెలియజేసి చాలా గొప్పగా గ్రాండ్ వెల్కమ్ ఇచ్చినట్టుగా చాలా గొప్పగా చేస్తారు, కానీ దానిని ఎక్కువ కాలం కొనసాగించరు. ఎందుకంటే ఎప్పుడైతే అది ప్రారంభించామో దానిలో ఉన్న లోతంతా తెలుస్తుంది మనకి, దానిలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు, దానిలో ఉన్న ఒడిదుడుకులన్నీ తెలిసి దాన్ని కొనసాగించడానికి మనము ముందుకు వెళ్ళలేం. మూడో రకం ఏంటంటే వాళ్ళు ఆరంభిస్తారు, అట్లాగే జీవితాంతం అంటే వాళ్ళు సాధిస్తారు, కొనసాగిస్తారు, ఎక్కువ కాలం కొనసాగిస్తారు. అయితే దేవుడు ఏమంటూ ఉన్నాడంటే మీరు భయపడవద్దు, మీరు ఏదైతే పని చేయాలనుకుంటా ఉన్నారో ఆ పనిని మీరు కొనసాగించండి, ఆ పనిని మీరు మొదలు పెట్టండి, ఎందుకంటే నేను మీకు తోడై ఉంటాను. చాలామంది అనుకుంటూ ఉంటారు నాకేం సపోర్ట్ లేదు, మా తల్లిదండ్రుల నుంచి, నా కుటుంబం నుంచి, నా భార్య నుంచి నాకు ఎట్లాంటి సపోర్ట్ లేదు, నేను ఎలా ఈ పని చేయగలను, నాకు ఎవరు తోడు లేరు, నేను ఎలా ఈ పని చేయగలను, నాకంటే చాలా తెలివిగల వాళ్ళు ఉన్నారు, నాకంటే చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళే ఈ పని చేయలేకపోయారు, నేనేం చేయగలను, నేను చేయలేనేమో, ఈ పని చేయటానికి లేదా ఈ పని సక్సెస్ కావటానికి అసలు అవకాశమే లేదు, నాకు ఒక మంచి ఆలోచన ఉంది, ఒక మంచి తలంపు ఉంది, ఇది జరిగితే చాలామందికి ఉపయోగం జరుగుతుంది, లేదా ఇది జరిగితే నా కుటుంబం బాగుపడుతుంది, ఇది జరిగితే నా జీవితం బాగుపడుతుంది అని అనుకుంటా ఉన్నాను, కానీ ఇది నెరవేర్చబడే అవకాశము 1% మాత్రమే ఉంది, అట్లా జరిగితేనే ఈ పని సక్సెస్ అవుతుంది, లేదంటే అవ్వదు అని ఆగిపోయేవాళ్ళు, అని అని భయపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరు సపోర్ట్ లేదని నువ్వు భయపడాల్సిన పని లేదు, ఎవరికి వల్ల కాలేదు కాబట్టి ఇది నా వల్ల కాదేమో అని నువ్వు ఆగిపోవాల్సిన పని లేదు, పెద్ద వాళ్ళే దీన్ని చేయలేకపోతా ఉన్నారని నువ్వు దిగులు పడవలసిన పని లేదు, ఇది సక్సెస్ కావడానికి ఎట్లాంటి అవకాశం లేదు, 1% అవకాశం ఉంది, కానీ సక్సెస్ అయితే మాత్రం చాలా మంచి జనాలకి చాలా మంచి ప్రయోజనం చేకూరుతుందని ఆలోచించి వాటన్నిటిని జరిగించలేక, వాటన్నిటిని కొనసాగించలేక భయపడి ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు ఏ పని మొదలు పెట్టలేదేమో, ఒక పని చేయటానికి భయపడతా ఉన్నావేమో, ఇదిగో ఇప్పుడైతే ఒక పనిని నువ్వు మొదలుపెట్టు, నేను నీకు తోడుగా ఉన్నాను. మొదలుపెట్టి ఆగిపోయావేమో, దానిని నువ్వు కొనసాగించు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను.
మన జీవితంలో మనము అనేకమైన అవమానాలు పొందుతూ ఉంటాం. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యి, కొన్నిసార్లు మనం అనుకున్నది జరగక, మనం మంచి ఉద్దేశంతోనే మంచి జరగాలనే ప్రారంభిస్తాము, కానీ దానివల్ల చెడు, చాలా వ్యతిరేకత మనకు వస్తూ ఉంటుంది. మనము దానితో కురింగిపోకుండా ఇంకా ముందుకి వెళ్ళాలి. మనం అనుకోవచ్చు, ఏ ఇబ్బందులు, చాలా ఇబ్బందులు ఉన్నాయి పని చేయాలంటే, ఇది జరగదు, అసలు 1% అవకాశం ఉంది, ఇది అసలు జరగదు అనుకునే పరిస్థితుల్లో మనము భయపడుతూ ఆ పని జరిగించటానికి భయపడుతూ ఉంటాం. కానీ యోనాతాను జీవితంలో ఒక గొప్ప యుద్ధం చేశాడు. ఆయన ఒక గొప్ప పని చేశాడు, ఒక గొప్ప కార్యం చేశాడు. దేవుడిని ఆయన ఆ యుద్ధంలో, ఆ పని జరిగించడంలో ఆయన దేవుడి మీద ఆధారపడి ఉన్నాడు. ఆయన ఎలాగా ఆ యుద్ధాన్ని జయించాడు, దేవుడు ఎలాగా ఆయనకి సహాయం చేశాడు, అసలు అక్కడ ఎట్లాంటి కఠినమైన పరిస్థితి ఉంది, అట్లాంటి కఠినమైన పరిస్థితిలో కూడా యోనాతాను ఆ పనిని ఎలా చేయగలిగాడు మనం ఒకసారి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. యోనాతాను, ఈ సున్నతి లేని వారి దండు కాపరుల మీదకి పోదుము రమ్ము, యెహోవా మన కార్యము సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పాను. యోనాతాను సౌలు కుమారుడు. ఇజ్రాయేలీల ప్రజల మీద దేవుడు ఎంతో ఇష్టపడి సౌలుని రాజుగా నియమించాడు. అయితే ఒక సందర్భంలో ఫిలిష్తీయులు ఇజ్రాయేలీల ప్రజల మీదకి, వీళ్ళు మిక్మాష్లో ఉన్నప్పుడు ఫిలిష్తీయులు వీళ్ళని జయించాలని వీళ్ళు ఉన్నటువంటి ప్రదేశం దగ్గరికి వస్తారు. అప్పటికి సౌలు దగ్గర కానీ యోనాతాను దగ్గర కానీ మొత్తము యుద్ధం చేయగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3000 మంది ఉన్నారు. సౌలు దగ్గరేమో 2000 మంది, యోనాతాను దగ్గరేమో 1000 మంది ఉన్నారు. అయితే మరి ఈ యుద్ధము చేయటానికి వచ్చిన ఫిలిష్తీయులు ఎంతమంది ఉన్నారయ్యా అంటే 30,000 రథములు, 6,000 గుర్రపు రౌతులు, సముద్రపు ఒడ్డు నుండి ఇసుక రేణువులంతా ప్రజలంట. ఎంతమంది వచ్చారు? ఇసుక వేస్తే రాలనంత ప్రజలు. ఆ సముద్రము ఒడ్డున ఇసుకని లెక్కించగలమంటే లెక్కించలేం. ఆ లెక్కించటానికి వీలు లేకుండా ఎంత ఇసుక అయితే ఉందో అంతమంది శత్రువులు వచ్చి సౌలు నివసిస్తున్నటువంటి దేశము దగ్గరికి వచ్చి ఉన్నారు వాళ్ళని జయించాలని. లోపల వీళ్ళ దగ్గర ఎంతమంది ఉన్నారు? సౌలు దగ్గర 2000 మంది ఉన్నారు, ఈయన యోనాతాను దగ్గర 1000, అంటే మొత్తం 3000 మంది ఉన్నారు. ఇక్కడ రథములే 30,000 మంది ఉన్నాయి, 30,000 ఉన్నాయి, గుర్రపు రౌతులు 6,000 ఉన్నాయి. ఇక ప్రజలను చూస్తేనేమో నువ్వు లెక్కేయటానికి కూడా వాళ్ళగాటల్లా. ఇంతమంది ఆ దేశము చుట్టూ, ఆ దేశం దగ్గరికి వచ్చి ఉన్నారు, వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి వచ్చి ఉన్నారు. ఇదంతా తెలిసింది ఇజ్రాయేలు ప్రజలకి. ఇంతమంది వచ్చారు, ఇన్ని రథాలు వచ్చినాయి, ఇన్ని గుర్రపు రౌతులు వచ్చినాయి, ప్రజలు ఎంతమంది ఉన్నారంటే లెక్క వేయటానికి కూడా అవకాశం లేదు. అంతమంది శత్రువులు మన దేశం దగ్గర ఆగి ఉన్నారు, లోపల రావడానికి ఆగి ఉన్నారు అనే విషయం వీళ్ళకి తెలిసినాక వీళ్ళందరికీ ఒక భయం ఏర్పడింది, ఒక దిగులు ఏర్పడింది. ఇంకా మనము బ్రతకము, ఇక జయించలేము. ఎందుకంటే బయట శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు, మన కాడేమో 2,000 మంది 3,000 మంది ఉన్నాం. వీళ్ళని జయించటం అసలు అసాధ్యము, ఇక లేదు మనం జీవించటం, మనం బ్రతకటం అసాధ్యమే అని ఒకరికొకరు దిగులు పడతా భయపడతా ఉన్నారు. ఇంకా ఏం చేశారు? ఆ భయాన్ని తట్టుకోలేక, దిగులు తట్టుకోలేక పారిపోతూ ఉన్నారు, చెదిరిపోతూ ఉన్నారు. కొంతమంది గుహల్లో, కొంతమంది పొదల్లో, ఉన్నత స్థలాల్లో, కూపాల్లో, యాడ దొరికితే అక్కడ దాక్కుంటా ఉన్నారు, పారిపోతూ ఉన్నారు. అసలు కొంతమంది అయితే ఆ దేశం దాటి కొంచెం ముందుకెళితే యోర్ధాను నది ఉంది, ఆ యోర్ధాను నదిని దాటి గాదు దేశమునకు, గిలోదు దేశమునకు వెళ్ళిపోయి దాక్కున్నారంట ఆ దేశాల్లో. ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారో చూడండి. ఇంకా ఈ లోపు వీళ్ళు ఏం చేశారు? ఇట్లా చెదిరిపోతూ ఉన్నారు, ఇట్లా దాటిపోతూ ఉన్నారని ఈ ఫిలిష్తీయులు ఏం చేశారంటే 3 గ్రూపులుగా ఏర్పడి ఈ దేశం చుట్టూ 3 వైపులకు కమ్మి ఉంచారు. పారిపోతున్నారు, దాక్కుంటూ ఉన్నారు అని చెప్పి ఏం చేశారు? 3 వైపులా కాపలా పెట్టారు. ఇక ఒకవైపునే రావాలి వీళ్ళందరూ, ఎటు వచ్చినా ఒకవైపునే రావాలి. ఈ 3 వైపులా కాపలా పెట్టేలేకే వీళ్ళకి ఇంకా భయం ఏర్పడింది. ఇంకా
ఎక్కడోళ్ళు అక్కడ చెదిరిపోతా ఉన్నారు, ఎటోళ్ళు అటు పారిపోతాను, ఎక్కడ దొరికితే అక్కడ దాక్కుంటా ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా ఫిలిష్తీయుల్ని ఎదిరించే ధైర్యం చేయలేకపోతా ఉన్నారు. ఎందుకు ఎదిరించలేకపోతా ఉన్నారు? సౌలు సైతము దాక్కోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సౌలు సైతమే ఎట్లాగట్లా తప్పించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే ఇసుకను లెక్కించడానికి వీలు లేకుండా ఉంటే ఎంత ఇసుక అయితే ఉంటుందో, సముద్రం ఒడ్డున ఎంత ఇసుక అయితే ఉంటుందో అంతమంది జనం ఉన్నారు బయట, అంతమంది శత్రువులు ఉన్నారు బయట. ఇక తప్పించుకునే మార్గం వెతుక్కోవటమే కానీ ఎదురు తిరిగి పోరాడే మార్గమే లేదు, ఆలోచనే లేదు. అసలు జయించటం అసాధ్యం. వీళ్ళు ఏం చేశారు? ఇంకా ఈ మూడు వైపులా కాపలా ఉండి లోపల నుంచి బయటికి ఎవ్వరూ రాకుండా చేశారు. అట్లాగే లోపల ఉన్నటువంటి వాళ్ళు ఆయుధాలు కత్తులు ఈటెలు చేపించుకొని మళ్ళీ మా మీదకి యుద్ధానికి వస్తారేమోనని ఆ ఆయుధాలు చేసేటటువంటి ఆ కమ్మరి వారిని కూడా లేకుండా చేశారు. ఇప్పుడు ఆ కమ్మరి వారు లేకపోవటం వల్ల కొత్తగా కత్తులు కానీ ఈటెలు కానీ ఏమైనా చేయించుకోవటానికి అవకాశం లేదు. అట్లాగే పాత కత్తులు కానీ పాత ఆయుధాలు కానీ ఏవైనా ఉంటే అవి సానబెట్టే అవకాశము కూడా లేదు. వాటిని సానబెట్టుకునే అన్ని నక్కులు పోయి పాతబడిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళ దగ్గర ఎవ్వరి దగ్గర ఆయుధాలు లేవు. ఒక్క సౌలు దగ్గర, యోనాతాను దగ్గర కాకుండా మిగతా ప్రజల దగ్గర ఎవ్వరి దగ్గర ఆయుధాలే లేవు. అసలు వాళ్ళ పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. ఉందే తక్కువ మంది, దానికి తోడు వాళ్ళ దగ్గర ఒక్క ఆయుధము లేదు. శత్రువులను చూస్తేనేమో చాలామంది ఉన్నారు. దానికి తోడు వాళ్ళు దేశానికి 3 వైపులా ఆక్రమించుకొని ఉన్నారు. అసలు ఆ సందర్భము ఒకసారి ఆలోచన చేయండి. ఏమీ వస్తువు ఒక కత్తి కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితి. శత్రువులనేమో ఇసుక వేస్తే రాలనంతమంది జనం. తప్పించుకోవటానికి పరుగులెడుతూ, భయపడుతూ, దిగులు పడుతూ, బెదిరిపోతూ, ధైర్యం చెడి బెదిరిపోతూ, ఎక్కడోళ్ళు అక్కడ దాక్కుంటూ, ఎక్కడ దొరికితే అక్కడ గుహలు లేదు, పొదలు లేదు, కొండలు లేదు, చాట్లు లేదు, ఎక్కడ పడితే అక్కడ దాక్కొని ఆఖరికి నది దాటి అవతలికి వెళ్ళి వేరే దాక్కుని కూడా దాక్కున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంది. ఇంత భయంకరమైన పరిస్థితి జరుగుతూ ఉంటే యోనాతాను ఏం చేశాడంటే వీళ్ళెవ్వరికీ తెలియకుండా తన ఆయుధాలు మోసేటటువంటి వ్యక్తిని తీసుకొని అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఈ సున్నతి లేని కాపురుల దండ మీదకి పోదుము రమ్ము. ఎందుకు పోదాం రమ్మంటున్నాడంటే యెహోవా మన కార్యము జరిగించునేమో. కార్యం అంటే పని. ఏమి ఆలోచన ఉంది ఈయనలో? యెహోవా మన కార్యమును జరిగించునేమో. ఎందుకంటే అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని ఆయన అడుగుతా ఉన్నాడు. అంటే యోనాతానుకు ఒక నమ్మకం ఉంది. ఏమని? ఇప్పుడు బయటేమో శత్రువులు విస్తారముగా ఉన్నారు, మనమేమో కొద్దిగా మంది ఉన్నాం. ఇంకా గట్టిగా మాట్లాడితే సౌలు దగ్గర ఎంతమంది ఉన్నారంటే 600 మంది ఉన్నారు. సౌలు దగ్గర ఎంతమంది ఉండాలా? 2000 మంది ఉన్నారు. ఈ చెదిరిపోయి భయపడి దిగులు పడి ఎటులటు చెదిరిపోయి గుహల్లో కొండల్లో ఎక్కడ పడితే అక్కడ దాక్కొని ఎంతమంది మిగిలారంటే 600 మంది మిగిలారు. 600 మంది మిగిలారు. ఇప్పుడు యోనాతాను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయుధాలు మోసేటటువంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు పిలిచి, ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుల మీదకి మనం వెళ్దాం. మనమంటే ఎవరు? ఈ సైన్యం మొత్తం కాదు, యోనాతాను ఆయుధాలు మోసేటటువంటి వీళ్ళిద్దరే. మనిద్దరం వెళ్దాం. ఏంటి మన ధైర్యం ఏంటంటే మనము చేసే కార్యం ఏదైతే ఉందో, మనము చేసే పని ఏదైతే ఉందో అది దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు. ఎందుకు అంటే అనేకుల చేతనైనను కొద్దిమంది చేతనైనను రక్షించుటకు ఆయనకు సాధ్యమే. ఎంతమంది శత్రువులైనా ఉండని వాళ్ళని జయించడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. కొద్దిమంది అయినా సరే, ఎక్కువ మంది అయినా సరే వాళ్ళని జయించగల శక్తి దేవుడు మనకి ఇస్తాడు. వాళ్ళని మన చేతికి అప్పగిస్తాడు. ఈ నమ్మకంతో ఆయన బయలుదేరాడు.
యోనాతాను ఈ నమ్మకంతో బయలుదేరాడు. యోనాతాను నమ్మకం ఒకటే, దేవుడు ఖచ్చితంగా మన కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా మనం ఈ పని చేయబోతా ఉన్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా మనకి ఈ పనిని జరిగేలాగా చేస్తాడు. బయట శత్రువులు ఎంతమంది అయినా ఉండని, వాళ్ళు ఎన్ని రథాలైనా తెచ్చుకొని, ఎన్ని గుర్రాలైనా తెచ్చుకొని, వాళ్ళు ఎంతమంది అయినా ఉండని, ఖచ్చితంగా ఇప్పుడు మనం చేయబోతున్న కార్యాన్ని దేవుడే జరిగిస్తాడు. దేవుడే మనకు తోడుంటాడు. ఆయనకి మనం వాగ్దానం చేశాడు కదా, మీరైతే పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉంటానని మనకి చెప్పాడు కదా. కాబట్టి దేవుడు మనకి తోడుంటాడు. దేవుడు మనల్ని అనేకుల చేత అయినా సరే, వాళ్ళు ఎంతమంది శత్రువులు అయినా సరే, వాళ్ళందరి చేతిలో నుంచి మనల్ని విడిపించి వాళ్ళందరినీ మన చేతికి అప్పగిస్తాడు అనే నమ్మకంతో ఆ మాట ఆయన చెప్పి వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు యోనాతాను ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే, వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా, మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వారికి మనము కనపడేలాగా వెళ్దాం, వారికి మనల్ని కనపరుచుకుందాం. అయితే వాళ్ళు మనల్ని చూసినప్పుడు వాళ్ళంతటా వాళ్ళే మనం వెళ్తున్న దగ్గరికి మనల్ని పిలిచి, అక్కడే ఆగండి, మేము వస్తున్నాము మీ దగ్గరికి అన్నారా, మనం ఇక్కడే ఆగుదాం. అట్లా కాదు, వాళ్ళు మనల్ని చూసి మీరు మా దగ్గరికి రండి అన్నారా, దేవుడు మన చేతికి వాళ్ళని అప్పగించినట్టే. ఒక సూచన చేశాడు యోనాతాను. ఏమని? మనం వాళ్ళని కనపరుచుకుందాం, మనం వెళ్ళేటప్పుడు వాళ్ళకి కనపడదాం, వాళ్ళకి కనపడేలాగే మనం వెళదాం. వెళ్ళినప్పుడు వారు మనల్ని చూసి మీరు అక్కడే నిలవబడి ఉండండి, మేము మీ దగ్గరకు వస్తున్నామంటేనే మనం ఇక్కడే నిలవబడి ఉందాం. లేదు మనము రావటం వాళ్ళు చూసి మనల్ని అక్కడికి ఫిలిష్తీయుల దగ్గరికి, వాళ్ళ దండు దగ్గరికి కానీ మనల్ని రమ్మన్నారా, వాళ్ళు మన చేతికి అప్పగించబడినట్టే, దేవుడు వారిని మన చేతికి అప్పగించబడినట్టే. ఈ సూచన చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. సరే, వాళ్ళకి కనపడ్డారు, ఆ ఫిలిష్తీయులకు కనపడ్డారు. ఫిలిష్తీయులకు కనపడినప్పుడు వాళ్ళు ఫిలిష్తీయులు చేసిన పని ఏంటంటే, వీళ్ళని వాళ్ళ దగ్గరికి పిలుచుకున్నారు. పిలిచి మీరు మా దగ్గరికి రండి అన్నారు. ఎప్పుడైతే ఈ ఫిలిష్తీయులు వీరిద్దరిని మా దగ్గరికి రమ్మన్నారో, యోనాతాను వెంటనే ఆ ఆయుధములు మోసేటటువంటి వ్యక్తితో చెప్తా ఉన్నాడు, వీళ్ళు మనం ఏమనుకున్నాం, వాళ్ళు మనల్ని చూసి మా దగ్గరికి రండి అని కానీ వాళ్ళు అంటే, దేవుడు వాళ్ళని మనకు అప్పగించినట్టే అని మనం అనుకున్నాం కదా. ఇదిగో వారు మనల్ని పిలుస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు మనకు అప్పగించినట్టే, వారి మీద మనం జయించబోతా ఉన్నాం, నువ్వు నా వెనకే ధైర్యంగా రా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి దెబ్బ ఒక వదలాగా జరిగిందంట. ఒక వదలాగా జరిగితే అది 20 మందిని ఒకేసారి చంపేసింది. ఎంత కార్యం జరిగిందో చూడండి. 20 మంది ఒకే దెబ్బలో చనిపోయారు. ఇది ఎట్లా జరిగిందంటే, ఒక అర ఎకరం పొలంలో జరిగిందంట యుద్ధము. ఒక అర ఎకరం పొలము, అదంతా కూడా భయం కంపించేలాగా జరిగిందంట. ఆ వధ జరగగానే మొదటి దెబ్బ అదే పాఠము, వాళ్ళని కొట్టాడు. వాళ్ళని కొట్టిన తర్వాత వాళ్ళందరూ పడిపోయిన తర్వాత వెనక్కి వచ్చేటటువంటి వ్యక్తి వాళ్ళని చంపుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ మొదటి వధలోని ఎంతమంది అంటే 20 మంది. అది ఎలా జరిగిందయ్యా అంటే, ఒక అర ఎకరం పొలంలో తగాదా ఆడుకుంటూ ఉంటే ఎంత దుమ్ము లేస్తుందో, ఎంత గోలలాగా జరుగుతూ ఉంటుందో అట్లా జరిగిందంట. అది అర ఎకరం పొలంలో జరిగింది. ఇక చూసిన వాళ్ళకందరికీ భయం పుట్టింది. ఎంతమంది ఉన్నారు లెక్క వేయటానికి వీలు లేనంతమంది ఉన్నారు అక్కడ. ఈయన పోయి ఎంతమందిని చంపాడు? 20 మందిని చంపాడు. 20 మందిని చంపితే ఆ వధ చూసిన విధానము, జరిగిన విధానము, ఆ కార్యము జరిగిన విధానము వాళ్ళందరూ చూసి వాళ్ళందరికీ భయం పుట్టిందంట. నేను దాదాపు భయం ఎవరికి పుట్టింది? ఇటు పక్కన ఉన్నటువంటి ఇజ్రాయేలీల ప్రజలకు పుట్టింది. ఇప్పుడు భయం ఎవరికి పుడతా ఉంది? విస్తారమైన జనం ఉన్నటువంటి, ఆ లెక్కలేనంత జనం ఉన్నటువంటి ఆ ఫిలిష్తీయుల దండులో భయం పుట్టింది. ఏని వల్ల అంటే, ఆ యోనాతాను జరిగించిన మొదటి వధ వల్ల. ఇక వాళ్ళందరికీ భయం పుట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 14-15లో ఉంది, దండులోనూ పొలములోనూ జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడుగాండ్రును భీతి నొంది నేల ఎదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి.
ఏంటంట, ఏమని భావించారు? ఇది దైవికము, ఇది దైవికము, ఇది దేవుడు చేస్తున్న కార్యము, ఇది దేవుడు చేస్తున్న పని, ఇది దేవుడు జరిగిస్తున్న యుద్ధము. అర్థమైంది వాళ్ళకి వెంటనే అర్థమైంది వాళ్ళకి. ఎప్పుడైతే యోనాతాను ఒక 20 మందిని చంపి ఒక గొప్ప వధలాగా, ఒక గొప్ప పోరాటంలాగా ఒక యుద్ధాన్ని జరిగించటం ప్రారంభించాడో, అది చూసినటువంటి వాళ్ళందరికీ భయం పుట్టింది. వాళ్ళు జడుసుకున్నారు ఒక దెబ్బతో. వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారు, దండులో ఉన్న వాళ్ళు కానీ, పొలంలో ఉన్న వాళ్ళు కానీ, జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను. దండు కావలివారును దోపుడుగాండును భీతి నొంది నేల అదిరిందంట. 6 ఎకరం నేల అదిరిపోయిందంట. ఈ భయము ఎట్లా కలిగిందంటే వాళ్ళు చూసిన విధానం ఎట్లా ఉందంటే, యోనాతానును జరిగిస్తున్న పని దైవికమని భావించారంట. దేవుడే ఆయన చేత పని చేపిస్తూ ఉన్నాడు, దేవుడే ఆయన చేత యుద్ధం చేపిస్తూ ఉన్నాడు, దేవుడే ఈ పని అంతా చేపిస్తూ ఉన్నాడు. ఇక గెలవటం మన వల్ల కాదు, ఇక ఈ యోనాతానుని గెలవటం మన వల్ల కాదు అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లా, అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లా, భయం పడుతూ ఉంది. ఏంటి ఎంత విస్తృతమైనది ఇట్లా జరుగుతూ ఉంది, ఎంత భయంకరమైన విధంగా ఈయన చేస్తూ ఉన్నాడేంటి, ఇది మనుషుల వల్ల ఏది కాదు, ఇది దేవుని వల్లే జరుగుతూ ఉంది, వీళ్ళందరికీ భయం పడుతూ ఉంది, ఇది దేవుడే చేస్తూ ఉన్నాడు, ఇది దేవుడి వల్లే జరుగుతుంది. సాధారణ ఒక మనిషి ఇంత యుద్ధాన్ని జరిగించలేడు, ఒక మనిషి ఇట్లా చేయలేడు, ఇది దైవికమే, ఇది దేవుడే వీళ్ళ యుద్ధాన్ని జరిగిస్తూ ఉన్నాడని అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక భయం పుట్టింది. భయం పుట్టి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా, ఎటోలాంటి పారిపోతూ ఉన్నారు. ఇక్కడ గోల అవుతూ ఉంది, ఇక్కడ పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద శబ్దాలకి, ఈ గోలకి యువతలో ఉన్నటువంటి ఫిలిష్తీయులకి, యువతలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకి వినపడతా ఉంది. ఈ సౌలు లేసి ఏంది అక్కడ గోల జరుగుతూ ఉంది, ఏంది అక్కడ అలజడి జరుగుతూ ఉంది, ఆ గోల ఏంది, ఆ శబ్దాలు ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ అని ఆలోచించి, ఒకవేళ మనలో నుంచి ఎవరన్నా పోయారా అక్కడికి, అసలు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేయండి, మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్కేయండి అని ఈయన లెక్కేస్తూ ఉంటే ఇద్దరు మిస్ అయ్యారు. ఎవరు? యోనాతాను, అతను ఆయుధములు మోసేటటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరు మిస్ అయ్యారంటే ఎక్కడ ఉన్నారు? అక్కడ ఫిలిష్తీయుల దగ్గర ఉన్నారు. ఆ శబ్దాలు, ఆ అలజడి, ఆ యుద్ధ వాతావరణంలో ఎక్కడైతే వీళ్ళకి వినిపెడతా ఉందో అక్కడ ఉన్నారు వీళ్ళు. ఇక వెంటనే తడువు చేయకుండా వీళ్ళు ఏం చేశారు, ఈ సౌలు 600 మందిని తీసుకొని అటువైపున యుద్ధం ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వచ్చేసాడు. ఎందుకంటే అక్కడ కొడుకున్నాడు, యుద్ధం జరుగుతూ ఉంది, వీడు చంపేస్తున్నాడో వాళ్ళు చంపుతున్నారో తెలియట్లా, మొత్తానికి అక్కడ దాకా వెళ్ళాడు. ఈ 600 మంది ఈ సౌలు వీళ్ళందరిని తీసుకొని ఫిలిష్తీయుల దండుకు వెళ్ళేటప్పుడు ఒక సందర్భం జరుగుతూ ఉంది. ఏం జరుగుతూ ఉందంటే, ఫిలిష్తీయులు ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళే చంపుకుంటా ఉన్నారు. అవి వీళ్ళందరికీ చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఇదేంటి, వీళ్ళే చంపుకుంటా ఉన్నారు, వీళ్ళే చంపుకుంటా ఉన్నారేంటి అని వీళ్ళందరూ ఆలోచన కలుగుతాం, వీళ్ళందరికీ భయం పడుతూ ఉంది, వీళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. వాస్తవంగా వాళ్ళు చంపుకోవటం ఏంటి? ఎంతమంది ఉన్నారు? గట్టిగా 3000 మంది. ఎంతమంది ఉన్నారు వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళు? వాళ్ళేమో లెక్కలేనంతమంది, విస్తారమైన జనము. వాళ్ళని చూసి వీళ్ళు ఇప్పుడు దాకా భయపడి దిగులు పడి చెదిరిపోయి ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? యోనాతాను ధైర్యంగా ముందుకొచ్చి యుద్ధం చేస్తే ఏం జరుగుతూ ఉంది? వీళ్ళకి వీళ్ళే ఫిలిష్తీయులే చంపుకుంటా ఉన్నారు. ఇది చూసి ఇంకా మిగతా ఎక్కడెక్కడ పారిపోయిన వాళ్ళందరూ, దాక్కున్న వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి మెలకుండా పక్కకు వచ్చారు. ఇక వాళ్ళే చంపుకుంటున్నారు, వాళ్ళే జరుగుతుంది యుద్ధం. సాధారణంగా ఆలోచించండి, వాళ్ళు చంపుకొని అది ఎట్లా జరుగుతూ ఉంది? దేవుని కార్యం కాదా? దేవుడు జరిగిస్తున్నది కాదా యుద్ధము? వాళ్ళే భావించారు. అసలు వాళ్ళకే, శత్రువులకే తెలిసింది ఏమని? ఇది దైవికము, ఇది దేవుడు చేస్తున్న పని, ఇది దేవుడు చేస్తున్న యుద్ధము, ఈ పని దేవుడే జరిగిస్తూ ఉన్నాడు, యుద్ధము దేవుడే జరిగిస్తూ ఉన్నాడు. వాళ్ళకి అర్థమైంది. వెంటనే వాళ్ళు చంపుకుంటూ ఉంటే ఇంక వీళ్ళందరూ ఆ మిగతా వాళ్ళ మీద ఎగబడి వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమి వేశారు. ఈ విధంగా యోనాతాను ఒక గొప్ప అపాయకరమైన పరిస్థితి, ఇంకా జీవించలేము, ఇక మనం గెలవలేము, ఇంతమంది వచ్చారు మనల్ని జయించటానికి,
ఇంతమందిని జయించడం మన వల్ల కాదు, ఇంక ఈరోజు మన పని అయిపోయింది అనుకున్న సందర్భంలో యోనాతాను ఒక పని చేశాడు. అది ఏంటంటే దేవుని మీద ఆధారపడ్డాడు. మనం వెళదాం, దేవుడు కార్యం చేస్తాడు. మనం మొదలు పెడదాం, దేవుడు కార్యం చేస్తాడు. మన పని కొనసాగిద్దాం, దేవుడు కార్యం చేస్తాడని నమ్మి ఆయన వెళ్ళాడు. యుద్ధం ఎవరు చేశారు? మొదలుపెట్టింది యోనాతాను, జరిగించింది దేవుడు. మొదలుపెట్టింది యోనాతాను, ముగించింది దేవుడు. మొదలుపెట్టింది యోనాతాను, యుద్ధంలో విజయాన్ని ఇచ్చింది దేవుడు. మొదలుపెట్టింది యోనాతాను, పోరాడింది దేవుడు. మనం మొదలు పెడితే దేవుడు పోరాడరా? మనం మొదలు పెడితే మన తరపున దేవుడు కార్యం జరిగించడా? మనం మొదలు పెడితే మన తోడుండి దేవుడు మనకి విజయాన్ని ఇవ్వడా? మనం మొదలు పెడితే మన తరపున ఆయన పోరాడడా? యోనాతానికి ఒక్క అవకాశం అన్నా ఉందా? భయపడి, దిగులు పడి, చెదిరిపోయి అక్కడ దాక్కొట్టా ఉంటే యోనాతాను ఒక్కడే వెళ్ళాడు. అసలు అవకాశం ఉందా? గెలవగలిగే అవకాశం ఉందా? సాధించగలిగే అవకాశం ఉందా? 1% అయిన అవకాశం ఉందా? 1% అయిన అవకాశం ఉందా? మనం ఎన్నిసార్లు ఎంత అవకాశం ఉన్నా పని చేయకుండా ఆగిపోతా ఉన్నాం. మనం ఎన్నిసార్లు అవకాశం ఉంది, ఈ పని చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం, ఈ పని చేస్తే ఖచ్చితంగా మన జీవితం బాగుపడుతుంది, ఈ పని చేస్తే నా కుటుంబం బాగుపడుతుంది, ఈ పని చేస్తే నా దేశం బాగుపడుతుంది, ఈ పని చేస్తే దేవుడిని సేవ నేను చేస్తూ ఉంటాను, ఈ పని చేస్తే దేవుడికి ఎంతో ఇష్టము, ఈ పని చేస్తే దేవుడికి చాలా ఉపయోగం జరుగుతూ ఉంటుంది, ఈ పని చేస్తే దేవుని నామం మహిమపరచబడుతుంది అని ఎన్నిసార్లు మనకి ఎంత అవకాశం ఉండి కూడా ఆ పని మనం చేయకుండా ఆగిపోయాం. ఎన్నోసార్లు మనకు అవకాశం ఉంది, ఇది చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, ఈ పని చేస్తే దేవునికి చాలా ఇష్టమని మనకు తెలుసు, అది చేయగలిగే అవకాశం మనకు ఉంది. కానీ ఎన్నిసార్లు మనం ఆ పని చేయకుండా ఆగిపోయాం. ఎన్నిసార్లు మనం ఆ పనిని పక్కకు పెట్టేశాం. అవకాశము లేదులే, అవకాశము లేదు, 1% కూడా లేదు, అవకాశం లేదు, ఇది జరగదు, ఇది వల్లయ్యే పని కాదు, ఇది చాలామంది ట్రై చేశారు, ఎవరి వల్ల కాల, నీకంటే తల పండిపోయిన వాళ్ళు ఉన్నారు, నీకంటే అనుభవం కలిగిన వాళ్ళ వల్లే కాలేదు. నీ వల్ల ఏమవుతుంది? నీ పని మొదలు పెడతా ఉన్నావు, నీ పని చేయాలని ఆరాటపడతా ఉన్నావు, ఈ పని జరిగించాలని కోరుకుంటా ఉన్నావు, నీ వల్ల కాదు. అసలు అవకాశమే లేదు, గెలిచే అవకాశమే లేదు, ఇది సక్సెస్ అవ్వదు అంతే అని ఎవరైనా నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉన్నారేమో. ఒక్కసారి యోనాతాను ఆ యుద్ధాన్ని ఎలా జయించగలిగాడో ఆలోచించు. ఒక్కసారి యోనాతాను ఆ పనిని ఎలా చేయగలిగాడో ఆలోచించు. ఒక్కసారి ఆలోచించి చూడు. మొదలుపెట్టింది యోనాతానే. దేని మీద ఆధారపడి మొదలుపెట్టాడు? నా దేవుడు నన్ను రక్షించడా? ఎంతమంది ఉన్నా ఆయన విజయాన్ని నాకు ఇవ్వడా అనే ధైర్యంతో, అనే నమ్మకంతో యుద్ధాన్ని మొదలుపెట్టాడు. కానీ చేసింది ఆయన. అదే ధైర్యంతో మనం ఈరోజు పని మొదలు పెడదాం. అదే ధైర్యంతో ఈరోజు మనం ఒక కార్యాన్ని మొదలు పెడితే దేవుడు జరిగిస్తాడు, దేవుడు కొనసాగిస్తాడు, దేవుడు మన తరపున ఆయన పోరాడతాడు, మన యుద్ధం ఆయన చేస్తాడు. మనం అనుకుంటూ ఉంటాం, సపోర్ట్ లేదు నాకు, నా భార్య నాకు సపోర్ట్ చేయదు, నా భర్త నాకు సపోర్ట్ చేయడు, నా తల్లిదండ్రులు నాకు సపోర్ట్ చేయరు, నా కుటుంబ సభ్యులు నాకు సపోర్ట్ చేయరు, నా తోబుట్టులు నాకు సపోర్ట్ చేయరు, నా కొలీగ్స్ నాకు సపోర్ట్ చేయరు అని మనం అనుకుంటా ఉన్నాం. కానీ యోనాతానికి ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు సపోర్ట్ చేశారు? ఒక్క వ్యక్తి. ఆయన కూడా ఈ దేవుని సపోర్ట్ తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆ ఆయుధములు మోసేటటువంటి వ్యక్తి యుద్ధం ఏం చేయడు, జరిగించాల్సిందే, చేయాల్సింది యోనాతానే. ఊరక ఆ మనిషి తోడు అంతే. యోనాతానికి ఎవరు సపోర్టుకున్నారు? బాగా తెలిసి, బాగా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఏమైనా ఉన్నారా? ఆయన ఏమైనా యుద్ధం చేసే వీరుడా? కాదు, ఆయుధాలు మోసేటటువంటి వ్యక్తే, సాధారణమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని కూడా కలుపుకొని తీసుకొని వెళ్ళాడు. ఎవరు లేరు సహాయం చేసేవాళ్ళు, యుద్ధం చేసే శక్తి కలిగిన వాళ్ళు, పరాక్రమం కలిగిన వారు, యుద్ధం వీరులు ఎవరు లేరు సపోర్ట్కి. ఆఖరికి తన తండ్రే మెలకుండా కూర్చున్నాడు.
యుద్ధాలు చేసి జయించినటువంటి సౌలే ఇంక ఏం చేయాలో తెలియక, అంతమందిని ఎట్లా జయించాలో తెలియక, ఇంక ఏం జరుగుతుందో అర్థం కాక మెలకుండా కూర్చున్నాడు. కానీ ఈయన వల్ల కార్యం జరిగింది. దేవుడు అంతే, కొన్నిసార్లు మనకంటే గొప్ప వాళ్ళని, మనకంటే తెలివిగల వాళ్ళని, మనకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ చేత ఆ కార్యం జరిగించడు. వాళ్ళందరినీ సిగ్గుపరిచేలాగున మన చేత జరిగిస్తాడు దేవుడు. మనం అనుకుంటూ ఉంటాం, ఇది మన వల్ల కాదు. చాలామంది ట్రై చేశారు, చాలామంది చూశారు, వాళ్ళందరి వల్లే వాళ్ళు చాలా అనుభవం కలిగిన వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ వల్లే కాలేదు. ఏమో వాళ్ళందరిని అవమానపరచడానికి దేవుడు నీ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు. మనకు తెలియదు కదా, వాళ్ళందరిని అవమానపరచడానికి నీ ద్వారా కార్యం జరిగిస్తాడేమో. సపోర్ట్ లేదని ఎప్పుడు ఆగిపోవద్దు. దేవుడే మనకి సపోర్ట్. యోనాతానికి దేవుడే సపోర్ట్. యోనాతాను పక్కన ఉన్నటువంటి వ్యక్తి చాలా సాధారణమైనటువంటి వ్యక్తి. ఆయన ఏం చేయగలుగుతాడు? యోనాతానికి సహాయం అంటే ఆయుధాలు మోయగలుగుతాడు అంతే. కానీ అట్లాంటి వ్యక్తితో కూడా దేవుడు ఏం చేశాడు? యుద్ధం చేయించాడు. యోనాతాను వాళ్ళందరిని పడేస్తే, కొడితే ప్రాణం తీసింది ఈయన, చంపేసింది ఈయన. ఆయుధాలు మోసేటటువంటి వ్యక్తి. ఆ వాస్తవంగా ఆయనకి ఆ యుద్ధం ఏమీ తెలియదు. ఆయుధాలు మోయటమే ఆయన పని, మిగతాది ఆయనకి సంబంధం లేదు. కానీ ఆయన చేత కూడా దేవుడు యుద్ధం చేయించాడు. కాబట్టి మన జీవితంలో కూడా వీళ్ళు మన పక్కన ఉంటూ ఉన్నారు, కానీ వీళ్ళకి మనం చేసే పని తెలియదు. మనకి ఏ విధంగానూ వీళ్ళు సహాయం పడలేరు, వీళ్ళకి ఏం చేత కాదు, వీళ్ళు మనకి ఏ విధంగా ఉపయోగపడరని మనం అనుకుంటూ ఉంటామేమో. కొన్నిసార్లు దేవుడు వాళ్ళ చేత కూడా మనకి సహాయము చేపిస్తాడు. మనము ఏ కారణము చేత ఒక పని జరిగించటము ఆపకూడదు. ఒక పని జరిగించటమే మనం మొదలు పెట్టాలా. సపోర్ట్ లేదని, అదైతే చాలామంది చేశారు, ఇంకా ఇది ఎవరి వల్ల కాదు అని. కానీ కొన్నిసార్లు మనము చేసే పని, దేవుడు మనం చేసే పనిలో ఏ విధంగా సహాయం చేస్తాడంటే, దేవుని మీద కానీ ఆధారపడి, దేవుని మీదే నీకు నమ్మకం కలిగి నువ్వు ఒక పనిని ప్రారంభించావంటే నీ శత్రువులకు తెలుస్తుంది, అంటే నీ ప్రత్యర్థులకు తెలుస్తుంది. ఆ పనిలో ఎవరైతే గొప్పగా ఉన్నారో, ఆ పనిలో ఎవరైతే ఉన్నతమైన స్థితిలో ఉన్నారో వాళ్ళకు కూడా తెలుస్తుంది నీ గురించి. ఏమని? ఇతని తెలివితోనో ఇతని జ్ఞానంతోనో ఈ పని జరిగించబడట్లేదు, ఇది జరిగించబడుతుంది కేవలము వారు పూజించేటటువంటి దేవుని ద్వారా. ఈ పని జరిగిస్తుంది కేవలం వారి దేవుడే. ఎట్లాగైతే ఫిలిష్తీయులకి అర్థమైంది, ఇది దైవికము, ఈ యోనాతాను వల్ల జరిగేది కాదు, ఈ యోనాతాను చేత దేవుడే జరిగిస్తూ ఉన్నాడు, దేవుడే యుద్ధం చేస్తూ ఉన్నాడు. యోనాతాను కాదు చేస్తుంది, దేవుడే యుద్ధం చేస్తానని వాళ్ళు గ్రహించారు శత్రువులు. అట్లాగే మన జీవితంలో కూడా మనము మొదలుపెట్టేటటువంటి పని దేవుని మీద కానీ ఆధారపడి, దేవుని చిత్తముగా కానీ మనం మొదలు పెడితే, దేవునికి ఇష్టంగా కానీ మనం మొదలు పెడితే, మనము చేసేటటువంటి పనిలో మనకు కలుగుతున్నటువంటి ఉన్నతమైన స్థితి, దాని యొక్క సక్సెస్ని మన శత్రువులు ఎవరైతే ఉన్నారో, దాని ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుస్తుందంట. ఏమని? వీళ్ళ తెలివి, వీళ్ళ జ్ఞానం కాదు, ఇది జరిగిస్తుంది వాళ్ళ దేవుడు. అంటే మనం చేసే పనిలో మనకు వచ్చేటటువంటి సక్సెస్, మనం చేసే పనిలో మన యొక్క విజయము, మనం చేసే పనిలో మన యొక్క పోరాటము, అది మనది కాదు, దేవుడిదే అని మన ప్రత్యర్థులు తెలుసుకుంటారంట. అంటే దేవుడు అంత ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచుతాడు. ఆ విధంగా దేవుడు మన వైపు పోరాడి మనము చేసే పని సక్సెస్ కావటానికి ఆయన తోడుంటాడు. అందుకనే మనము భయపడకుండా ధైర్యము తెచ్చుకొని పనిని ప్రారంభించాలి. దేవుడి మీద ఆధారపడి మొదలు పెట్టడం అంతే. నీవు బాగా నిరుత్సాహంలో కానీ, దిగులుగా కానీ, చింతగా కానీ నీవు ఉన్నావంటే ఒక్కసారి యోనాతాను చేసిన దానిని మనము జ్ఞాపకం చేసుకోవటమే. ఏ అవకాశమూ లేదు. పెద్దవాళ్ళతో సైతం అందరూ సైలెంట్గా కూర్చున్నారు. అనుభవం కలిగిన వ్యక్తులు సైలెంట్గా కూర్చున్నారు, యుద్ధవీరులు సైలెంట్గా కూర్చున్నారు. కానీ ఈయనే వెళ్ళాడు. ఎవరి మీద ఆధారపడి వెళ్ళాడంటే దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు. కాబట్టి
మనము ఆలోచించాలా. దిగులు పడి, భయపడి, ఏడుస్తూ, బాధపడుతూ సైలెంట్గా కూర్చుంటే ఏమీ జరగదు. దేవుడి మీద ఆధారపడి ధైర్యము తెచ్చుకొని నీ పని జరిగిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉంటాను. ఆమేన్.